హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో అయితే మీకు నేను మిల్లెట్స్తో స్ట్రీట్ సైడ్ నూడిల్స్ ఎలా చేయాలో నేను చూపిస్తాను. నేను వాడిన మిల్లెట్ నూడిల్స్ ఇదే అండి. ఇది నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసిన. నాకు 300 రూపీస్ పడింది 2 ప్యాకెట్స్కి. సో నేనైతే బాయిల్ అయిన వాటర్లో మిల్లెట్ నూడిల్స్ వేసేసి ఒక 80% అలా ఉడికిన తర్వాత నేను వాటర్ స్ట్రెయిన్ చేసుకున్నా. కొద్దిగా ఆయిల్ చల్లితే ఇలా దానికి అంటుకోకుండా తీసుకున్న వెజిటేబుల్స్ వచ్చి పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిగడ్డవి ఆకులు, కొద్దిగా క్యాబేజీ తీసుకున్నా. మీరు కావాలనుకుంటే మీరు క్యారెట్, క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో 3 ఎగ్స్ తీసుకున్న, బీట్ చేసుకొని ఇలా ఆయిల్లో ఆమ్లెట్ వేసి ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసుకున్నా ఫస్ట్. సో మరి చిన్నగా ఉండదు, మరి పెద్దగా ఉండదు, మీడియం సైజులో ఉండాలి. తర్వాత ఇంకో కడాయిలో ఆయిల్ వేసేసి జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్స్, క్యాబేజీ వేసి మంచిగా వేయించుకోవాలి మూడింటిని. మరీ ఎక్కువ వేగొద్దు, కొంచెం పచ్చిగానే ఉండాలి. ఇవన్నీ వేసిన తర్వాత చూస్తున్నారుగా వీడియోలో చూపించినట్టు ఉండాలి క్యాబేజీ, మరి ఎక్కువ వేగొద్దు. సో ఇప్పుడు అంతా ఒక పక్క కనుక్కొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం మంచిగా ఆయిల్లో ఉడికిన తర్వాత అంటే ఆ పచ్చి వాసన మొత్తం పోయే వరకు వేగిన తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత ఇందులోనే మనం రెడీ పెట్టుకున్న మిల్లెట్ నూడిల్స్ ఉన్నాయి కదా, సో అవి వాటర్ లేకుండా చేసి అవి మీద నుంచి ఇట్లా లేయర్ లాగా చల్లుకోండి. సో మీకు కలపడానికి ఈజీ ఉంటుంది, మంచిగా వేగుతుంది, టేస్ట్ కూడా బాగా వస్తుంది. సో ఇవి వేసుకున్న తర్వాత మనం ఎగ్స్ ఆమ్లెట్ వేసుకొని చేసుకున్నాం కదా ముక్కలుగా, అది కూడా వేసేసుకొని ఒకసారి కలిపి ఒక 2 సెకండ్స్ అట్లా మూత పెట్టి ఉంచండి. సో నాకు ఈ మసాలా ప్యాకెట్ వచ్చింది నాకు మిల్లెట్ నూడిల్స్తో పాటు. సో నేను ఈ మసాలా ప్యాకెట్ కూడా మొత్తం వేయలేదు, సగమే వేసిన. ఎక్కువ వేసేస్తే కొంచెం టేస్ట్ చేంజ్ అవుతుంది, సో మొత్తం వేయకండి. పెద్ద ప్యాకెట్ వస్తే సగమే వేయండి, చిన్న ప్యాకెట్ అయితే మాత్రం కొద్దిగానే వేసేసుకోండి. సో ఒకసారి వేసి కలిపిన తర్వాత ఉప్పు, కారం సరిపడా వేసుకొని ఒకసారి కలిపి ఒక 2 మినిట్స్ మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉంచిన తర్వాత మీద నుంచి కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్ చల్లుకొని ఒక్కటంటే ఒకటేసారి కలిపి లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ మరో ఒక 2 మినిట్స్ వేయించుకోండి. అంతే అండి. సో మన స్ట్రీట్ సైడ్ ఎగ్ నూడిల్స్ రెడీ అండి మిల్లెట్ నూడిల్స్తో. సో మిల్లెట్ నూడిల్స్ ఎందుకు చేసిన అంటే ఇవి హెల్దీ ప్లస్ మైదా ఉండదు, పిల్లలు కూడా హ్యాపీగా తినొచ్చు, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి చేసి మీ ఇంట్లో పెట్టండి, మళ్ళీ మళ్ళీ ఇవే కావాలంటారు. సో ఇవి నార్మల్ నూడిల్స్తో కూడా చేయొచ్చు. ఫాలో మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.